మ్యాథ్యూస్ స్పిన్ బౌలింగ్ చాలా బాగా కుదిరింది అనిపించింది. తన ఓవర్లో వికెట్ తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చింది. 12వ ఓవర్ సంస్కృతి బౌలింగ్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 106 రన్స్. రన్ రేటు మెల్లమెల్లగా తగ్గుతుంది అనిపించింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. 13 ఓవర్లు బౌలింగ్ అమన్ జ్యోత్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ మాత్రమే చేయగలిగారు. స్ట్రాటజిక్ టైంఅవుట్ తీసుకున్నారు. గేమ్ ప్లాన్ గురించి మార్పులు చేసుకోవడానికి 2.5 నిమిషం సమయం అయితే ఉంటుంది. 14 ఓవర్ బౌలింగ్ కెర్ తన 3వ ఓవర్ చేయబోతున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 124. 15 ఓవర్ బౌలింగ్ ఇస్మాయిల్ తన 4వ ఓవర్ బౌలింగ్ అయితే వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్. పటిష్టమైన బౌలింగ్ తో బ్యాటర్స్ ను కట్టడి చేస్తున్నారు. 16 ఓవర్ బౌలింగ్ కెరీ తన 3వ ఓవర్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రన్ రేటు 8.54గా ఉంది. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153. 5 వికెట్లు పోయాయి. 19 ఓవర్ కెరీ బౌలింగ్ తన 4వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 169. 5 వికెట్లు పోయాయి. 20 ఓవర్ బౌలింగ్ అమన్ జ్యోత్ తన 4వ ఓవర్ వేయడానికి వచ్చింది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి మొత్తం 192 రన్స్. 5 వికెట్లు పోయాయి. ఇప్పుడు ముంబై టార్గెట్ 193 రన్స్. మొదటి ఓవర్ బౌలింగ్ రేణుక, కమల్ని మ్యాథ్యూస్ ఓపెన్స్ గా వచ్చారు. 1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ కాశీ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 14 రన్స్. 3వ ఓవర్ రేణుక బౌలింగ్ కి కీపర్ గా చేసే కమల్ని కూడా 13 రన్స్ వద్ద కీపర్ ద్వారా స్టంప్ అవుట్ అయ్యారు. అమన్ జ్యోత్ క్రీజ్ లోకి వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ కాశీ ద్వారా మ్యాథ్యూస్ 22 రన్స్ చేసి బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు. హర్మన్ ప్రీత్ సింగ్ క్రీజ్ లోకి వచ్చారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 37 రన్స్. 6వ ఓవర్ డివైన్ బౌలింగ్ 6 ఓవర్ కి 48 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ వేర్హమ్ బౌలింగ్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ కన్వర్ 8 ఓవర్లు ముగిసేటప్పటికి 62 రన్స్. 2 వికెట్లు కోల్పోయారు. స్ట్రాటజిక్ టైంఅవుట్ తీసుకున్నారు. గేమ్ ప్లాన్ మార్పు చేసుకోవడానికి 2.5 నిమిషం సమయం లభిస్తుంది. 9వ ఓవర్ వేర్హమ్ బౌలింగ్ 9 ఓవర్లు ముగిసేటప్పటికి 76 రన్స్. 66 బాల్స్కి 117 రన్స్ కావాలి. టార్గెట్ ఛేదించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా అనిపించింది. 10 ఓవర్లు బౌలింగ్ కన్వర్ 10 ఓవర్లు ముగిసేటప్పటికి 82 రన్స్. అమన్ జ్యోత్ హర్మన్ ప్రీత్ బ్యాటింగ్ రన్స్ భాగస్వామ్యం 50కి చేరింది. 11 ఓవర్ బౌలింగ్ రేణుక 11 ఓవర్లో ముగిసేటప్పటికి 95 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ గార్డినర్ గెలుపు కోసం 54 బాల్స్లో 94 రన్స్ చేయాలి. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109. 13వ ఓవర్ బౌలింగ్ డివైన్ ద్వారా మొదటి బాల్కి అమన్ జ్యోత్ 40 రన్స్ చేసి గార్డినర్కి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. క్రీజ్లోకి కేరీ వచ్చారు. లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ క్రీజ్లో ఉన్నారు. 14 ఓవర్లకి 124. 3 వికెట్లు పోయాయి. స్ట్రాటజిక్ టైంఅవుట్ తీసుకున్నారు. గెలుపు కోసం 36 బాల్స్కి 69 రన్స్ చేయాలి. 15వ ఓవర్ డివైన్ బౌలింగ్ 15 ఓవర్లు ముగిసేటప్పటికి 134. 3 వికెట్లు పోయాయి. 16వ ఓవర్ బౌలింగ్ రేణుక 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 154. 3 వికెట్లు పోయాయి. 6 బాల్స్కి 5 బౌండరీలు అయితే వచ్చాయి. రేణుక ఓవర్లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్స్ కూడా లభించాయి. టార్గెట్ ఛేదనకు దగ్గరలో ఉన్నారు ముంబై ఇండియన్స్. టార్గెట్ చాలా బాగా ఛేదిస్తున్నారని చెప్పుకోవచ్చు. 24 బాల్స్కి 39 రన్స్ కావాలి. హర్మన్ ప్రీత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 33 బాల్స్కి 50 రన్స్ చేశారు. 17వ ఓవర్ బౌలింగ్ కాశీ హర్మన్ ప్రీత్ కేరీ భాగస్వామ్యం 25 బాల్స్కి 50 రన్స్ చేశారు. ఎక్కువగా బౌండరీలు చేశారు. లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులో ఉంటే ఇలాంటి అద్భుత రన్స్ అయితే వస్తాయి. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 163. 3 వికెట్లు పోయాయి. 18వ ఓవర్ రాజేశ్వరి బౌలింగ్ 18 బాల్స్కి 30 రన్స్ కావాలి. మిస్ ఫీల్డింగ్లో క్యాచ్ అవుట్ డ్రాప్ అవుట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జీజీ టీంలో. ఈ స్థితిలో వికెట్ తీయగలిగితేనే జీజీకి గెలుపు అవకాశం ఉంటుంది. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 179. 12 బాల్స్కి 14 రన్స్ చేయాలి గెలుపు కోసం. 19వ ఓవర్ క్యాషీ బౌలింగ్ డివై పాటిల్ స్టేడియంలో బౌండరీలు మోత మోగించారు ఎంఐ టీం వారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 188. 6 బాల్స్కి 5 రన్స్ మాత్రమే కావాలి. 20 ఓవర్ డివైన్ బౌలింగ్ ఏమైనా అద్భుతం చేయగలిగితేనే జీజీకి గెలుపు అవకాశం ఉంటుంది. డివైన్ చేసే సమర్థురాలి అన్నట్టుగా నాకు అనిపించింది. డీసీతో జరిగిన ముందు మ్యాచ్లో ఇలాగే ఆఖరి ఓవర్కి 7 రన్స్ కావాలి. డివైన్ అద్భుత బౌలింగ్ చేసి డీసీ వైపు ఉన్న గెలుపు అవకాశాన్ని జీజీ వైపు మళ్లించగలిగారు. ఇలా జీజీని గెలిపించారు. కానీ ఈసారి ఇలాంటి అవకాశం మాత్రం ఎంఐ కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఇవ్వలేదు. విక్టరీ వైపు ఎంఐ టీంను నడిపించుకోగలిగారు. 4 బాల్స్ మిగిలి ఉండగా హర్మన్ ప్రీత్ టార్గెట్ ఛేదించారు. హర్మన్ ప్రీత్ 71 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచి, అలాగే కేరీ కూడా 38 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచారు. జీజీ పైన ఆడిన 8 మ్యాచ్లు ఎంఐ వారు గెలుస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు ముఖాముఖి మ్యాచ్ల్లో ఒకటి కూడా జీజీ గెలవలేదు ఎంఐ పైన. ఈ విధంగా 7 వికెట్ల తేడాతో ఎంఐ గెలిచింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ టీముకు సంబంధించి హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ చాలా అద్భుతంగా చేసుకుంటూ ఎంఐ టీం అయితే గెలిపించుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో అందరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.